హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము కొత్త రేషన్ కార్డ్స్ వాళ్ళకు అప్రూవ్ అయ్యిందా, వచ్చిందా, రాలేదా అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ముందుగా మనకు మన ఫోన్లో కనిపించే క్రోమ్ అయినా కానీ గూగుల్లో కానీ ఈ విధంగా ఎఫ్ఎస్సి సెర్చ్ అని మనం సెర్చ్ చేయాలి. అలా ఎఫ్ఎస్సి సెర్చ్ అనే వెబ్సైట్లోకి వెళ్ళాలి. ఈ విధంగా క్లిక్ చేసుకొని మనకు న్యూ రేషన్ కార్డ్స్ చూస్తున్నాం కాబట్టి ఇక్కడ రేషన్ కార్డు, ఓల్డ్ రేషన్ కార్డు అంటే మెంబర్స్ని యాడ్ చేసుకున్న వాళ్ళు ఇక్కడ డైరెక్ట్ త్రూ రేషన్ కార్డ్ నెంబర్తో చూసుకోవచ్చు. ఈ విధంగా కాదు కాబట్టి మనం న్యూ రేషన్ కార్డ్ కాబట్టి మళ్ళీ అగైన్ లాగిన్ అయిపోయి ఈ వెబ్సైట్లో చూపిస్తున్నట్టు మనం ఇక్కడ ఎఫ్ఎస్సి సెర్చ్ అనే ఉంది కదా, ఆ ఆప్షన్ దగ్గర మనం క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని మనకి రేషన్ కార్డ్ సెర్చ్ అని వస్తుంది కదా, అక్కడ సెకండ్ ఆప్షన్ మనం క్లిక్ చేయాలి, ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెర్చ్. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మీకు ఎక్కడైతే మీరు అప్లై చేస్తారో మీ సేవలో అక్కడ మీకు ఒక రిసిప్ట్ ఇస్తారండి. అయితే ఫస్ట్గా మీరైతే ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్నాక మీ సేవ నంబర్ అనే అప్లికేషన్ దరఖాస్తు ఇచ్చిన ఫామ్లో మీ నంబర్ ఉంటుంది, అప్లికేషన్ నంబర్. అది ఇక్కడ ఎంటర్ చేయండి. మీ సేవ నంబర్ లేదా అప్లికేషన్ నంబర్ దగ్గర అయినా కూడా ఎంటర్ చేయొచ్చు. ఈ విధంగా అప్లికేషన్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీరు సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేస్తే మీ యొక్క రేషన్ కార్డ్ స్టేటస్ ఏ విధంగా ఉందో ఇక్కడ చూపిస్తుంది. వీళ్ళదైతే చూడండి ఎంతమంది ఉన్నారో అందరి యాడ్ అయ్యాయి, బట్ పెండింగ్ అని వచ్చింది వీళ్ళ స్టేటస్. అంటే ఇంకా వీళ్ళకు ప్రాసెస్లోనే ఉంది రేషన్ కార్డ్, ఇంకా శాంక్షన్ అవ్వలేదు. ఈ విధంగా కూడా చూసుకోవచ్చండి. ఇంకో విధంగా ఏంటంటే మళ్ళీ ఇలాగా లాగిన్ అయిపోయి రిపోర్ట్స్ అనే ఆప్షన్ ఉంటుందండి, అక్కడ క్లిక్ చేసి థర్డ్ ఆప్షన్ చూడండి, కీస్ అండ్ అలొకేషన్ రిపోర్ట్స్ అని ఉంది, అది క్లిక్ చేసేయాలి. అది ఇక్కడ మంత్లీ ఎంటర్ చేస్తారు. మంత్లీ కీ రిజిస్టర్ అలొకేషన్ అని ఉంటుంది ఫస్ట్ ఆప్షన్ రిపోర్ట్, అది మనం క్లిక్ చేసుకోవాలి. అందులో క్లిక్ చేసుకున్నాక ఫస్ట్ ఆప్షన్ మీకు చూడండి, మీరు ఎప్పుడైతే అప్లికేషన్ పెట్టారో అప్పుడుది కాకుండా ఇప్పుడు రీసెంట్గా ఉన్న మంత్ మనం చేసుకోవాలి. ఎందుకంటే మనం 1 year కింద 3 months 4 months కింద అప్లై చేస్తే మనకి ఇప్పుడు రావచ్చు కదా, చేసిన మంతే మనకు అవ్వదు కదా రేషన్ కార్డ్. అందుకనేసి నేను ఏప్రిల్ చేస్తున్నాను, మీరు కూడా అలాగే చేయండి. ఈ ఇయర్ 2025 మీ డిస్టిక్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేయండి. ఇక్కడ డిస్టిక్ మీరు ఏ డిస్టిక్ కిందకి వస్తారో ఎంటర్ చేయండి. నెక్స్ట్ మండల్, ఏ మండల్ కిందకి వస్తుంది మీరు రేషన్ కార్డ్ అప్లై చేసిన మండల్. మళ్ళీ పిఎఫ్ షాప్ అంటే రేషన్ షాప్, మీరు రేషన్ కార్డ్ అప్లై చేసినప్పుడు వాళ్ళు షాప్ నెంబర్ అడుగుతారు, ఆ నెంబర్ ఇచ్చి ఉంటారు కాబట్టి ఆ నెంబర్ ఇవ్వండి. ఇవ్వకుండా ఎక్కడైతే డిస్టిక్ మండల్ ఉన్న అన్ని రేషన్ షాప్స్ వస్తాయి. అప్పుడు మీకు ఏ విలేజ్లో ఉన్నారో ఫిర్జాదిగూడ, బోడుప్పల్ ఇక్కడ చూపిస్తున్నారు కదా, అక్కడ మీకు నియర్ బై ఏరియా బట్టి మీ అట్లా క్లిక్ చేసుకోవాలి. రేషన్ డీలర్ దగ్గర క్లిక్ చేసుకున్నాక మీకు ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ మంత్లీ కీబోర్డ్లో ఏంటంటే వాళ్ళకు ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో ఉంటుంది. మీ పేరు సపోజ్ సంపూర్ణ విశేష ఏదో వేలూరి పావని, వి ఆల్ఫాబెటిక్గా వి ఎక్కడుందో అక్కడ సెర్చ్ చేసుకోవాలి. లేదంటే ఫస్ట్ ఇక్కడ యాడ్ అయ్యాయి చూడండి, అక్కడ రేషన్ కార్డ్ నెంబర్స్ వచ్చాయి కానీ నేమ్స్ రాదు, వాళ్ళది ఎవరిదో మనకు తెలియదు కాబట్టి మనం అక్కడ రేషన్ కార్డ్ మీద మనం కార్డ్ నెంబర్ కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకొని ఇదే మళ్ళీ మీరు హోమ్ బటన్ క్లిక్ చేసి లాగిన్ అగైన్ మళ్ళీ ఉంది కదా అక్కడ క్లిక్ చేసుకోవాలి. దాని తర్వాత సేమ్ ఎఫ్ఎస్సి సెర్చ్ దగ్గరికి వెళ్ళేసి దాని తర్వాత సేమ్ రేషన్ కార్డ్ ఆప్షన్ క్లిక్ చేసి ఎఫ్ఎస్సి సెర్చ్ చేయాలి. ఇందాక అప్లికేషన్ సెర్చ్ చేస్తాము, ఇప్పుడు ఎఫ్ఎస్సి సెర్చ్ చేయాలి. ఈ విధంగా మీరు రేషన్ కార్డు మనం కాపీ చేసింది ఇక్కడ పేస్ట్ చేసేసి సెర్చ్ బటన్ క్లిక్ చేయొచ్చు. క్లిక్ చేస్తే ఆ కార్డు ఎవరిది, ఎంతమంది ఉన్నారు, ఎవరికి అప్రూవ్ అయ్యింది, ఇక్కడ అప్రూవ్ అయినట్టు కూడా చూపిస్తుంది చూడండి, అన్ని డీటెయిల్స్ వస్తాయి. ఈ విధంగా మన కార్డ్ స్టేటస్ మనం తెలుసుకోవచ్చండి.
ఈ వీడియో మీకు యూస్ఫుల్లే అనుకుంటున్నాను. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. ఇది ఇంకా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేస్తాను నేను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి.